ఇక్కడ కూడా మనకు అసెర్షన్ రీజన్ అనే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చాడనేది చూద్దాం. ఆటమ్ బాంబ్ ఇన్వెంటెడ్ బై రాబర్ట్ ఓపెన్హైమర్ అన్నాడు. రీజన్ ఏముందంటే హైడ్రోజన్ బాంబ్ ఇన్వెంటెడ్ బై ఎడ్వర్డ్ టెల్లర్ అని ఇచ్చాడు. సో ఇదే క్వశ్చన్ తెలుగులో చూడండి. పరమాణు బాంబును కనుగొన్న శాస్త్రవేత్త రాబర్ట్ ఓపెన్హైమర్, హైడ్రోజన్ బాంబును కనుగొన్న శాస్త్రవేత్త ఎడ్వర్డ్ టెల్లర్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఒకసారి చూడండి, ఆటమ్ బాంబ్ అన్నాడు. ఇక్కడ ఆటమ్ బాంబ్ ఇన్వెంటెడ్ బై రాబర్ట్ ఓపెన్హైమర్ అంటున్నాడు. అంటే పరమాణు బాంబును కనుగొన్న శాస్త్రవేత్త రాబర్ట్ ఓపెన్హైమర్. ఇది రైట్ ఆన్సర్. ఆటమ్ బాంబ్ ఇన్వెంటెడ్ బై రాబర్ట్ ఓపెన్హైమర్ రైటే. రీజన్ చూడండి, ఇక్కడ హైడ్రోజన్ బాంబ్ ఇన్వెంటెడ్ బై ఎడ్వర్డ్ టెల్లర్ అన్నాడు. హైడ్రోజన్ బాంబును కనుగొన్న శాస్త్రవేత్త ఎడ్వర్డ్ టెల్లర్. ఇది కూడా కరెక్టే. అయితే ఫస్ట్ ది ఆటమ్ బాంబు, సెకండ్ ది హైడ్రోజన్ బాంబు. ఈ రెండింటికి మధ్య సంబంధమే లేదు. ఏ బాంబు ఆ బాంబు ఇండివిజువల్. అంటే ఇక్కడ ఏ స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ ఇండివిజువలే. రెండు కరెక్టే, ఇండివిజువల్ గా రెండు కరెక్టే. కానీ అసెర్షన్ కు రీజన్ అనేది సరైన రీజన్ కాదు. ఇక్కడ ఇండివిజువల్ గా రెండు కరెక్టే, కానీ ఒకదానికి మధ్య ఒకటి ఇంకోటి దాంట్లో సంబంధం అనేది లేదు ఇక్కడ. అందుకోసమే ఏ కరెక్టే బి కరెక్టే, కానీ అంటే అసెర్షన్ కరెక్టే రీజన్ కరెక్టే, కానీ రీజన్ అనేది అసెర్షన్ కు సరైన రీజన్ కాదు అంటాం. ఇక్కడ ఉన్నది చూసుకుందాం. ఏ సత్యము ఆర్ అసత్యం అన్నాడు. ఇది రాంగు. అసలు ఏ అసత్యము ఆర్ సత్యం అన్నాడు. ఇది రాంగు. ఆప్షన్ సి చూడండి, ఏ మరియు ఆరు రెండు సరైనవి, అయితే ఏ కు కారణం సరైనది కాదు అంటున్నాడు. ఇదే మనకి ఇక్కడ ఏ ఆర్లు రెండు కరెక్టే, ఇండివిజువల్ గా రెండు దేని కరెక్టే, కానీ రెండింటి మధ్య పెద్ద సంబంధం లేదు కాబట్టి అసెర్షన్ కు రీజన్ అనేది కరెక్ట్ రీజన్ కాదు. అందుకోసమే ఆప్షన్ సి మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. డి కూడా ఏముంది, ఏ మరియు రెండు సరైనవి కానీ ఏ కు ఆర్ సరైన కారణము అంటున్నాడు. కానీ తప్పు, ఇది సరైన కారణం కాదు. ఈ రెండింటి మధ్య రిలేషన్ పెద్ద ఏం లేదు కాబట్టి సో సరైనది కాదు అన్నాం. అంటే ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది.